మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకు రోడ్ మీద కాయిన్స్ కానివ్వండి, లేకపోతే కరెన్సీ నోట్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కొంతమంది అరే! డబ్బులు దొరికినాయి కదా అని తీసుకుంటారు. సో, అట్లా తీసుకుంటే మంచిదా? లేకపోతే చెడువా? అసలు మనది కానిది మనం తీసుకోవడమే తప్పు. అవునండి. అవునా? మరి మనకు దొరికింది కాబట్టి మనదే అనుకుంటామా? మనదెట్లా అవుతుంది? అనుకోం. అదెవరిది? భగవంతుడిది. భగవంతుడు. అవునా? చాలామంది నాణాలు గానీ, కరెన్సీ నోట్లు గానీ తీసుకొని దాచిపెట్టుకుంటారు. అదే సెంటిమెంట్ లాగా. అవునా? దేవుని దగ్గర పెట్టి పూజ చేయాలి అనంటారు. అసలు అది కూడా కాదు. అది కూడా కాదా అండి? అది కూడా మొత్తం మనకి ఏది దొరికినా సాక్షాత్ భగవంతుడికి అర్పణ చేయడమే. మనది కాంది అన్నప్పుడు మనం అనుభవించే అర్హత మనకెట్లా ఉంటుంది? ఆ లేదండి. హక్కు లేదు గదా! నువ్వు కష్టపడి సంపాదించుకున్నదే నీ దగ్గర ఉంటలేదు. ఎవరో ఇప్పుడు పోగొట్టుకున్న వాడి బాధైతే ఉంటుంది గదా! అవునండి. అరే! నా డబ్బులు పోయినాయి, రూ. 100 ఎక్కడ పోయినాయి? నిజంగా మీరు నమ్మండి. ఇప్పుడు 100,00,00,000 ఉన్న వాడి దగ్గర గూడా రూ. 100 వాడికి తెలియకుండా వాడి దగ్గర నుంచి మిస్ అయిపోతే దాని గురించే వాడి ఆలోచన ఉంటుంది. పోతే పోనీలే రూ. 100 అని వదిలేయడు. దాని గురించి కనీసం ఒక అరగంటైనా, పావుగంటైనా, 10 నిమిషాలైనా ఆలోచిస్తాడు. అవును. అవునా? ఆలోచన ఏంటి? వాడి బాధే గదా! వాడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోయింది గదా! మరి వాడి బాధ నీకు సంతోషాన్ని ఎలా ఇస్తుంది? ఇవ్వదు. ఇవ్వదు గదా! మరి వాడి బాధ నీకు బాధనే ఇస్తుంది గదా! అవునండి. కాబట్టి ఈ బాధ నీకు వద్దనుకుంటే ఈ డబ్బులేం జేయాలి? తీసుకెళ్ళి దేవుడు హుండీలో వేసేయి. భారం అంతా గూడా దేవుడు చూసుకుంటాడు. పాపాల భైరవుడు అంటాం గదా! అవును. కాబట్టి మొత్తం భారం అంతా కూడా దేవుడి మీద వదిలేయడం అనేది ఉత్తమం. అలా దాచిపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మన ఇంటికి తీసుకొచ్చి దేవుడి దగ్గర పూజ చేస్తాము. ఇలాంటివి కాదు. అందుకని వీటిల్లో కూడాను కేదారేశ్వర వ్రతంలో ఈ ఇవుంటాయి. సూత్రాలుంటాయి. ఇలాంటివి కూడా పోతూ ఉంటాయి కొంతమందికి. అవునండి. అవి పోగొట్టుకోవడం కూడా అలక్ష్మినే. అది పోయింది అంటే ఎన్నో తరాల నుంచి అనుభవిస్తున్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, అన్నీ బుగ్గిపారైపోతాయి కొంతమందికి. అంత శక్తి ఉంటుంది వాటిల్లో. పుణ్యం మనకు లభించినప్పుడు ఎంత పుణ్యమైతే వస్తుందో, పాపపు సొమ్ము తీసుకున్నప్పుడు మరి ఆ పాపం కూడా మనం కూడా అనుభవించాల్సి వస్తుంది కదా! అవునండి. దానికన్నా భగవంతుడికి ఇచ్చేస్తే మనకి ఏ రకమైనటువంటి బాధలు ఉండవు కదా! కాబట్టి హుండీలో వేయడం అనేది ఉత్తమం.